లోయ పెళ్ళైన వాడి బతుకు అవుటరేనయ్య, పెళ్ళం హిట్లరేనయ్య, మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా ఎందుకు ఎడుతున్నా? ఆడవకి ఏడు చేయమంటావే? నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మ చెట్టా పట్టాలు వేసుకుని చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్ళైపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడతానగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలడిపోతు కానీ నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెట్టినా పెళ్ళాం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టురెట్టిదే చూడటానికి బాగానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రిస్క్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళాం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకటేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్ళి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ. అదేమిటి ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలా అలా కన్నీళ్లు పెట్టుకుంటావు? 2 కోడళ్ళకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు, ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్స్ ఇంకొంచెం పెద్దదై ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంతిల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు. రే చూసావరా, బాబాయి చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు. వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లలా చూసుకున్నారు. సో మనకి పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టేవాళ్ళరా. నీ మొహం, నీ వల్ల ఏమవుతుందిరా? కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెజెంట్ చేస్తాను. కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కని బాబాయ్కి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా. నేను అనుకున్నది సాధించే వరకు పిల్లల్ని కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లల్ని కనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే, నీ పెళ్ళాంది.